Hey guys. Hey guys. Welcome to my YouTube channel. Welcome to my YouTube channel. Hey guys, welcome to my YouTube channel. సో ఈరోజు అయితే మేము అలా సరదాగా బయటికి వెళ్ళి తినేసి వద్దామని వెళ్తున్నాం. సో నేను తేజ సో అలాగే తినడానికి బయటకు వెళ్తున్నాం. సో ఇంకో కార్ కూడా ఉంది, మూర్తిను సాయి వాళ్ళు కూడా వస్తున్నారు. మూర్తి బాయ్. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే రెస్టారెంట్, ఇక్కడ బీమ్స్ సాలా అనే ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో అక్కడ ఫ్యామిలీ డేట్ ఫర్ ఫ్యామిలీ, whole day for the family head. Yeah, the one who is paying bill. కొంచెం అప్పుడప్పుడు ఇలా జోక్స్ చేస్తాడు గైస్, పట్టించుకోకండి. సోదులో జోక్స్ వాట్సాప్ కార్ పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాము. తేజ కార్ పార్క్ చేస్తున్నారు. ఇక్కడ మేము ఇద్దరం అయితే ఉన్నాము. సాయి, కృష్ణ, మూర్తి, వెనకాల అజయ్, తేజ. వెళ్ళాము, కానీ భీమసారాలో భీముళ్ళు భోజనాలు చేయడం వల్ల ఖాళీ లేదు. సో ఇట్ టేక్స్ టైమ్ ఇట్ సీమ్స్. సో వీఆర్ గోయింగ్ ఫర్ అనదర్ వన్. దిట్ ఈస్ విందు భోజనం. ఇక్కడ ఆల్రెడీ సీట్ రిజర్వ్ చేసాము. సో ఇక్కడికి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళాక మీకు అప్డేట్స్ ఇస్తాం. మూర్తి సూప్ ఎలా ఉంది? సాయి, కృష్ణ. సో స్టార్టర్ చికెన్ స్టార్టర్ అనమాట. పెప్పర్ చికెన్, టమాటా సూప్. అయితే మీరేం తాగుతున్నారు? జస్ట్ టమాటా సూప్ అండ్ బేబీ కార్న్ స్టార్టర్. నాది పెప్పర్ చికెన్ అయిపోతుంది. సో మా ఆయన కూడా అంతే, చికెన్ తింటున్నాడు. ఎలా ఉంది? ఇప్పుడే చక్కగా ఫుడ్ తిన్నాము. నెక్స్ట్ శ్రావణి సరిగ్గా తినలేదు, బికాజ్ తను స్టార్టర్ తిందంట. గైస్ నా గడ్డలో ఉందో చెప్పండి. హే గైస్, సో ఇప్పుడే తినేసి అయితే మేము కారుకి కూర్చున్నాము. సో నేనేమో మీల్స్ తిన్నా, పెద్ద చాలా ఫుల్ అయిపోయింది. మళ్ళీ వీళ్ళేమో ఇక్కడ ఐస్ క్రీమ్ కాగారు, అదేమో తినాలనిపించట్లా. మా అత్తయ్య గారు కూడా కొంచెమే తిన్నారు, తినాలనిపించట్లేదు. అత్తయ్య గారు ఏం తిన్నారు? ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ కదా, పన్నీర్ ఎగ్ డబుల్ బిర్యానీ. ఎగ్ డబుల్ బిర్యానీ. స్టార్టర్ కూడా బేబీ కార్న్ తిన్నారు. మనకి బేబీ కార్న్, ఇవి ఇంకా మష్రూమ్ అయి నట్స్. గైస్ నా గడ్డం బాగాలేదంట, అందుకే నన్ను బ్లాగ్స్ రావద్దంట. ఇప్పుడే మా తమ్ముడు గెటాక్స్ న్యాచురల్స్ లో ఐస్ క్రీమ్ తెచ్చాడు. ఐస్ క్రీమ్స్ ఇవన్నీ మీకు ఇంటికి వెళ్ళాక మేము అన్పాక్ చేసి చూపిస్తాము. ఇవి అంతా సీజనల్, మనకి కస్టర్డ్, సీతాఫల్ అవన్నీ అన్నమాట ఐస్ క్రీమ్స్. కానీ అవేవి శ్రావణి తినదు గైస్, ఎందుకంటే తనకి ఎప్పుడు ఆర్టిఫిషియల్ గా ఉండే ఐస్ క్రీమ్స్ చేస్తాము. మేము న్యాచురల్ గా బై ఫ్రూట్ దొరికేవి ఏమన్నా ఉంటే మేము తిందామని చూస్తూ ఉంటాం. మీకు ఇవన్నీ ఇంటికి వెళ్ళాక ఒక్కొక్కటి తీసి చూపిస్తాను గైస్, ఏం ఐస్ క్రీమ్ అనేది. అండ్ ఇందులో షుగర్ పేషెంట్ కూడా షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. యా, కానీ ఏదో అనుకుంటాం, కానీ సమ్మర్ లో బయటకు వెళ్ళి తినడం అనేది చాలా ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. అప్పుడు అక్కడ వెయిటింగ్, మళ్ళీ పక్కన చెమటలు కారిపోతూ ఉంటే పక్కన వేడి, చిరాకు అన్ని మనకి ఎక్కలేదంతా బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేస్తుంది చిరాకంతా. సో గైస్ యాక్చువల్గా నేనైతే పెద్దగా బయటకు వెళ్తున్నాను. ఇప్పుడు చూసుకుంటే టైం 4 అయింది. మేము
ఇంకా ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము, ఐస్ క్రీమ్స్ తీసుకుని వెళ్తాను. యాక్చువల్గా గైస్ శ్రావణికి మా మమ్మీకి బయటకు వెళ్ళి తినడం చాలా ఇంట్రెస్ట్ గైస్. నేను పెద్దగా బయటకు వెళ్ళి తినడానికి ఇష్టపడను. దానికన్నా చక్కగా బయటకు వెళ్ళి తెచ్చుకుని ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకుని ఫ్యామిలీతో కూర్చొని తింటూ మాట్లాడుకుంటుంటే ఆ ఫీల్ లేదు గైస్. అదొక రకంలే గైస్, పట్టించుకోకండి. యా గైస్, మీకు ఎలా ఇష్టం? బయటకు వెళ్ళి తినడం ఇష్టమా, లేకపోతే ఇంట్లోనే కూర్చొని ఫ్రీగా ఎలా పట్టి అలా తినడం ఇష్టమా? యా గైస్, బేసిక్ గా మనం బయటికి వెళ్ళి తెచ్చుకుని ఫుడ్ చక్కగా మంచిగా గాలాడే షార్ట్ ఒకటి వేసుకుని అలా కూర్చుని ఏసీ వేసుకుని తింటే వచ్చే మజాని వేరు గైస్. అలాగే చెప్తాడు గైస్, మీరు మాత్రం మంచిగా ఎంజాయ్ చేయండి. అలా సమ్మర్ లో బయట ఎక్కువ తిరగదు. అలాగే గర్ల్స్ ఎవరైతే యా గైస్, కానీ చూసారా గైస్, ఎండలో తిరగదంటారు గైస్, కానీ ఆడవాళ్ళు అడిగేది బయటకే గైస్, ఎండలోకే అడిగి. ఈయనంతే చెప్తాడు. కానీ గైస్ మీకు వచ్చింది తెలుసా, ఈ రోజు మా ఐస్ క్రీమ్ డోనర్ వచ్చేసి ద గ్రేట్ కృష్ణ చైతన్య, ఆయనే మాకు ఐస్ క్రీమ్ స్పాన్సర్ చేశారు ఈ రోజు. అండ్ ఈ రోజు భోజనం వచ్చేసరికి స్పాన్సర్ ద గ్రేట్ సెల్ఫ్ ట్యాగ్ నాని గైస్. అయితే ట్రై చేయండి గైస్, విజయవాడలో వివాహ విందు. సారీ గైస్, తప్పు చెప్పింది, విందు భోజనం. విందు భోజనం బానే ఉంది, మీల్స్ తిన్నా నేను, అంతా బానే ఉంది. దానికి గైస్ కార్ తోలే అతను కూలింగ్ గ్లాసెస్ పెట్టలేదు, పక్కన కూర్చొని ఏం పెట్టలేదు, మా మమ్మీ పెట్టలేదు. కానీ ఇది శ్రావణి మాత్రం ద రిచ్ కిడ్ గైస్. ఆవిడప్పుడు స్పెక్స్ పెట్టుకోవాలి. సరిపోయిందా ఏం గైస్ ఇది? నువ్వు వెనక్కి రా, నేను ముందు కూర్చుంటా. గైస్ ఈ అందగాని కన్నా అందమైన తల్లి ఇవిడే గైస్. ఈ అందగాని పెళ్లి చేసుకున్న ఆవిడ ఇవిడే గైస్. నేను కాదు, ఈ అందగాడి తమ్ముడు ఈ అందగాడి గైస్. కాదు ఎందుకంటే ఒక ఎర్లీ ఏజ్ ఆఫ్ 26 లో నేను పెళ్లి చేసుకున్నాను. సో వాటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్తాను. ప్రోస్ అండ్ కాన్స్. సారీ గైస్, ఫింగర్స్ క్రాస్. మా ఆవిడ పేట, అస్వరా పేట. గైస్ ఇందాకైతే నా చేతిలో మీరు ఒక ఐస్ క్రీమ్ కవర్ చేశారు. ఇంట్లో చెప్తాను కదా ఏం ఐస్ క్రీమ్ అని. సో ఇది వచ్చేసి ఐస్ ఆపిల్ ఐస్ క్రీమ్ అనమాట. సో ఇది తెలుగులో ముంజులు అంటారు కదా, సో ఆ ఐస్ క్రీమ్. సో ఇది వచ్చేసి సీతాఫల్, టెండర్ కోకోనట్ అనమాట, కోకోనట్ ఐస్ క్రీమ్. ఇంకా ఐస్ ఆపిల్ అండ్ ఇది వచ్చేసి షుగర్ ఫ్రీ అనమాట, కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఈ ఐస్ క్రీమ్. ఇవంతా నువ్వు ఏ ఐస్ క్రీమ్ తింటావు? అప్పుడు మీరు ఏ ఐస్ క్రీమ్ పెట్టారు? ఓకే, నేను మనకి ఇందులో నాకు అయితే ఐస్ క్రీమ్ వద్దు. So that's it for today guys. Bye guys. Please subscribe to our YouTube channel Tejas Study. Bye.